మంగళగిరి ఏపీ ఐఐసి వద్ద ధర్నాకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూడబోతున్నాం. మనం ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు ధర్నాకి దిగారు. నిన్నటి నుంచి ధర్నా చేస్తున్నారు ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు. తమకు ఇవ్వాల్సిన సబ్సిడీలు ఇవ్వడం లేదంటూ ఏపీ ఐఐసి గేట్ ముందు ధర్నాకు దిగారు. టెంట్ వేసుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వకపోవడంతో దుప్పట్లతో డేరాలు కట్టుకొని ధర్నా చేస్తున్నారు పారిశ్రామికవేత్తలు. నిన్న రాత్రి కూడా గేట్ వద్ద ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు ధర్నా చేశారు. మంగళగిరి గుంటూరు జిల్లాలో ధర్నాకి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్రని అడిగి తెలుసుకుందాం. సురేంద్ర, చెప్పండి, వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏం చెప్తున్నారు? ఇప్పుడు ధర్నా చేస్తున్నటువంటి వారి డిమాండ్స్ ఏంటి? నెల నుంచి కూడా మంగళగిరిలోని ఈపీఐఐసి కార్యాలయం వద్ద ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు ధర్నా చేస్తున్నారు. ఎంఎస్ఎంఈలో వీళ్ళంతా కూడా బిజినెస్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే 2021-22 టైం నుంచి వీళ్ళంతా కూడా బిజినెస్ పెట్టుకున్నారు. రాయితీలు రావాల్సింది. అయితే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంఎస్ఎంఈ ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో వీళ్ళందరికీ కూడా రాయితీలు ఆపేసే పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో తమకు రావాల్సిన రాయితీలు ఇవ్వాలంటూ వీళ్ళంతా కూడా ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. నిన్న ఉదయం నుంచి కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత సంవత్సరం నవంబర్ లో మహిళా పారిశ్రామికవేత్తలు కుటుంబ సభ్యులతో సహా వచ్చి ఇక్కడ ఆందోళన చేశారు. ఆ నేపథ్యంలో పరిశ్రమ శాఖ మంత్రిగా ఉన్న కేజీ భరత్తో చర్చించారు. పండుగ తర్వాత అంటే పండుగ క్రిస్మస్ పండుగ మధ్య మీకు రావాల్సిన బుకాయిని కూడా మేము వేస్తామంటూ ఒక హామీ ఇచ్చారు. దీంతో అప్పుడు హామీని విరమించారు. అయితే సంక్రాంతి వెళ్ళిపోయినా కానీ ఇప్పటికి వచ్చి ఎటువంటి రాయితీలు పడలేదు. దీంతో మళ్ళీ వాళ్ళు తిరిగి ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క దావోస్ లో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలంటూ చంద్రబాబు ప్రభుత్వం ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం రాయితీలు ఇస్తాము, విదేశీ కంపెనీలు రావాలంటూ కోరుతున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు మాత్రం గాలి వదిలేశారు. మొత్తం అందరినీ కూడా ఇక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలు అందరూ రాయితీలు కలుపుకొని దాదాపు 600 కోట్ల రూపాయల వరకే ఉంటాయి. అంటే ఈ 600 కోట్ల రూపాయలు విడుదల చేయడంలో మాత్రం ప్రభుత్వం సహకారం చేస్తుంది. ఎవరికి కూడా విడుదల చేయట్లేదు అనేది ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా 100% రాయితీ ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే వీళ్ళు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో అధికారులు మాత్రం 10% రాయితీ ఇస్తాము, 20% రాయితీ ఇస్తామంటూ వ్యాసాలు రావడంతో కూడా వీళ్ళు కొంత ఆందోళన అయితే వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం వీళ్ళకి రావాల్సిన హక్కులు ఏవైతున్నాయో హక్కులు కాలరాస్తూ కేవలం కక్షపూరితంగానే నిధులు విడుదల చేయట్లేదంటూ కూడా వీళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇతర సామాజిక సంబంధించిన కానీ విదేశీ కంపెనీలకు కానీ ప్రభుత్వం రాయితీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం దళిత ఎస్సీ ఎస్టీకి సంబంధించిన పారిశ్రామికవేత్తలకు ఎందుకు ఇవ్వట్లేదంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా రాయితీలు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న నేపథ్యంలో పోలీసులు ఎక్కడ టెంట్ వేయడానికి పర్మిషన్ ఇవ్వలేదు. ఈ రోజు కూడా అదే పరిస్థితి. అయితే నిన్న రాత్రి మొత్తం చలిలోనే వచ్చే పారిశ్రామికవేత్తలు ఇక్కడ కూర్చున్నారు. వాళ్ళు తెచ్చుకున్న గుర్తుతోనే వాళ్ళు కట్టుకొని కనిపిస్తుంది. ఆందోళన చేసిన పరిస్థితి జీవితంలో వాళ్ళు బయట పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా రాయితీలు స్పష్టత రావాలి. రాయితీలు విడుదల చేస్తే ఇక్కడి నుంచి ఆందోళన దగ్గర నుంచి వెళ్తాము, లేకపోతే శవాలు ఇక్కడి నుంచి వెళ్తాయంటూ కూడా వీళ్ళంతా కూడా చెబుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది చెప్పాలన్నా. రైట్ సురేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.